హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం తలపెట్టిన ఏదైతే దేవాలయాలు కట్టడబోతున్నారు అన్న అంశం మీద ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలారెడ్డి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు. నమస్తే సార్. వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈరోజు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే హరిజన దళిత వాడల్లో మేము టెంపుల్స్ కడతామని చెప్పి ముందుకు వస్తాము అంటుంటే, ఎలా కడతారు, సెక్యులర్ దేశంలో మీరు హిందూ దేవాలయాలు ఎలా కడతారని చెప్పి మాట్లాడుతున్నారు. మీ స్పందన ఏంటండి? చాలా దురదృష్టకరమైనటువంటి సన్నివేశం. ఓం నమో వెంకటేశాయ. ఈ భారతదేశంలో భూమిపుత్రులు, ఆదివాసులు, మూలవాసులైనటువంటి హిందువులు ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. సమాధానం ధీటుగానే చెప్తాం. ఎందుకంటే మీకు ఏదన్నా పంచాయతీ ఉంటే, ప్రధానమంత్రితో పంచాయతీ ఉంటే, రాజకీయ పంచాయతీలు మీరు చూసుకోండి. ఈరోజు దేవాలయాల వ్యవస్థ భారతదేశంలో పురాణ కాలం నాటి నుంచి ఉంది. రాజకీయాలకు సంబంధం లేదు. మా దేవాలయాల వ్యవస్థ పురాణ కాలం నుంచి ఉన్నది, రాజరిక వ్యవస్థ నుంచి కూడా ఉన్నది. సో దేవాలయాల్లో డబ్బు మొత్తం కూడా హిందూ భక్తులు వాళ్ళ నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం, వాళ్ళ నమ్మకం ప్రకారం ఉండీలో వేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. నువ్వు ఊరంట మాట్లాడటానికి, నువ్వు కన్వర్షన్ అయ్యి, కరప్షన్ అయ్యి, కంటామినేటెడ్ అయిపోయినటువంటి నువ్వు తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడటానికి నీకేం మారుతుంది? మా డబ్బులు మా ఇష్టం వచ్చినట్టు మేము ఖర్చు పెట్టుకుంటాం. నువ్వు ఎవరంట మాట్లాడటానికి? నీకంతా జిలేబీ కావాలనుకుంటే జెరూసలేం పో, కట్టుకో. ఎవరు వద్దన్నారా? జెరూసలేం పోమ్మా. ఏం పని భారతదేశంలో నీకు? సెక్యులర్ అనే పదం ఎప్పుడు వచ్చింది? తొలిత రాజ్యాంగం రాసినప్పుడు సోషలిస్ట్ సెక్యులర్ పదాలు లేవు. ఎప్పుడు వచ్చింది అది తెలుసుకో ముందు. అంటే మీ దేశంలో ఇవాళ మీ రాహుల్ ఖాన్ గాంధీ క్రిస్టియన్ కాబట్టి, మీ సోనియా గాంధీ క్రిస్టియన్ కాబట్టి వాళ్ళంటే క్యాథలిక్ క్రిస్టియన్లు, ఈ ఇంకొక క్రిస్టియన్ బాప్టిజం. ఎన్ని రకాలు ఉన్నారో వాళ్ళకే తెలియదు. అంటే మీరు ఊరు ఊరు చర్చిలు కట్టొచ్చు, మీరు ఊరు ఊరు ప్రార్థనల ముసుగులో ఆయన ఆ కొడుకు అమెరికాలంట బుష్ అంటే ఆగిపోయినాయి అంట. ఏంది? ఫైర్ ఆగిపోయిందంట. ఉంటాయి చూడండి. ఆయన అమెరికాలంట ఇట్టంటే ఆగిపోయిందంట. ఏంది? ఆమె భర్త వాన్ ఆపేసిందంట. ఏమో నేను హైదరాబాద్లో ఎల్లలో పోతుంటే ఆపిపోయిండా. ఆయన ఉన్నాడు కదా షర్మిల భర్త, ఆయన అంటే వాన్ ఆపుతానని ప్రోగ్రాం చేశాడు. ఏంది? ఇంద్రజాలం మహేంద్రజాలం కొట్టుకుపోయింది మొత్తం. హైదరాబాద్ నేను వాన్ ఆపలేకపోయిండా నీ భర్త వచ్చా? చాలా సభలో నేను వాన్ ఆపానని చెప్పాడా లేదు ఆయన? ఈ కొడుకు అమెరికాలో ఆపేసిందంట. ఏంది? మంటలు ఆపేశాడంట. ఇప్పుడు పోయి ఇజ్రాయెల్ పోయి యుద్ధం ఆపు, ఉక్రెయిన్ పోయి యుద్ధం ఆపు. పోటుగాడు కదా మరి. అంటే మనుషుల్ని మాయ చేసి బతికేటటువంటి మీరు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం 5,000 గుళ్ళు కట్టాలని నిర్ణయించుకున్నది. గుడి కడతారు, గురు పక్కన బడి కూడా కడతారు. నీకేంటి నష్టము? ఎన్ని గుళ్ళు కట్టుకుంటే నీకేంటి నష్టము? నిన్ను ఎవడు అడిగిండు? గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తారు, గ్రామ పెద్దలు కట్టుకుంటారు, డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మా గ్రామంలో కూడా మాతంగి గుడి కట్టించాం 10 లక్షలు పెట్టి, సమరత సేన ద్వారా, తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా. ఏం తప్పేంది? అంటే ఒకవైపేమో చేతిలో బైబిల్ పట్టుకొని తిరిగింది ఎవరు? ఎప్పుడన్నా హిందువులు రాజకీయ సభల్లో బైబిల్ పెట్టుకొని తిరిగిర్రా? భగవద్గీత పట్టుకొని తిరిగిర్రా? ఏడన్నా తిరిగారా భగవద్గీత పట్టుకొని హిందువులు ఎవరన్నా రాజకీయ నాయకులా? అంటే ఓట్ల కోసం పాట్లు పడతా, నోరు ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటే చూస్తా ఊరుకుంటామా ఏంది? అందువల్ల నువ్వు ఇంక రాబాకు మా హిందువుల ఇళ్ళకి కానీ, మా హిందువుల గ్రామాలకు కానీ రాబాకు. నువ్వు సెక్యులరిజం గురించి గుళ్ళు కట్టొద్దు అంటుంది. మా డబ్బులు పెట్టి మేము కట్టుకుంటే మీకు నొప్పి ఏంటి?
ఏమన్నా మీ ఆస్తులు ఏమన్నా మేము అడిగినవా? హిందువులందరూ వేసిన డబ్బులతోటే మేము గ్రామాల్లో గుడి కడతాం, గుడి పక్కన బడి కూడా కడతాం. మీకు వచ్చిన నష్టం ఏంటి? అందువల్ల దళిత జనోద్ధారకుల్లాగా బయలుదేరారు. దళితులను అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు ప్రజల సంపద లూటీ చేసినంత తేలిక కాదు. దళితులను మోసం చేసేసి ఆ పిసిసి అధ్యక్ష పదవి దళితులకి రాదా? కాంగ్రెస్ పార్టీ ద్వారా దళితుడు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పరాదా? అది రాదు. పిసిసి అధ్యక్ష పదవి మేము ఒక దళితులకు ఇస్తాము, ఆ పిసిసి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇస్తాము. ఎవరున్నారండి కేంద్రంలో? మల్లికార్జున ఖార్గే ఎంత గొప్ప మేధావి. ఇవాళ 2 దఫాలు లేదు ఏంటి పార్లమెంటుకి ప్రతిపక్ష హోదా ఎప్పుడు వస్తుంది? 10% సీట్లు ఉండాలి. 54 సీట్లు ఉంటే తప్ప ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు. ప్రతిపక్ష నాయుడు హోదా లేనప్పుడు ఎవరు ఉన్నారు పార్లమెంట్లో? అప్పుడేమో దళితులు ఉన్నారు. ఇప్పుడు 100 సీట్లు వచ్చేళ్ళకి ఎవరున్నాడు? ఇటలీ ఆయన ఉన్నాడు, రాహుల్ గాంధీ. అంటే ప్రతిపక్ష అంతకుముందు ఎవరున్నారు? అందువల్ల ఏంటంటే ఆలోచన పద్ధతిగా మాట్లాడాలి రాధాకృష్ణ గారు. ఇవాళ గుడి కడతారు, గుడి పక్కన బడి కూడా కడతారు, నీకు వచ్చిన నష్టం ఏంటని నేను అంటున్నాను. అందువల్ల ఆలోచించుకోవాలి. అసలు సిసలైన మత ఉన్మాదులు ఇళ్ళే. ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని ఆ మతాన్ని అడ్డు లేకపోతే బతుకు తెరువులేదు. మాయ మాటలు చెప్పుకుంటా, మాయల పకీర్ మాటలు చెప్పుకుంటా బతికేది ఇళ్ళు జనం మీద పడి. ఏం పని పాట ఏం చేయరు. 4 మాయ మాటలు చెప్పుకొని రక్షణ స్టీల్ అని పెట్టి తెలంగాణలో 1,40,000 ఎకరాలు ఎలా రప్పించుకున్నామమ్మా? రక్షణ స్టీలు యాడికి పోయిందే? మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు 1,40,000 ఎకరాలు బయ్యారం మైను. మాట్లాడద్దు ఇవి కూడా పత్తిత్తులాగా మాట్లాడద్దు ఈమె. ఇలా తిరుమలలో ఏమన్నాడు మీ నాన్న? 7 కొండలు ఆడుండే ఉండేది 2 కొండలే కదా అన్నాడు. ఏమైపోయిందా? మేఘాల రూపంలో వెంకటేశ్వర తొక్కి పారేసిండు. ఏం దొరకలా మేఘం రూపంలో వచ్చి ఎంట్రన్స్లో బాగా నల్లమల్ల ఫారెస్ట్లు ఏమైనాడా? నోరు ఉంది కదా అని చెప్పి, మాకు ఒక పార్టీ ఉంది కదా అని చెప్పి, ఆ పార్టీ ద్వారా దేశ ప్రజల సంపదను లూటీ చేసి, ప్రజల్ని మోసగిచ్చి, మాయ మాటలు చెప్పి, యూరప్ ఖండాల కాడ డబ్బులు తెచ్చుకొని మత మార్పులు చేసుకుంటా కరప్షన్ కంటామినేటెడ్ అయిపోయి వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఒప్పుకుండేదే లేదు. అందుకనే మేము అంటున్నాం, ఈ దేవాదాయ శాఖ అనేది ఉండకూడదు, ఎత్తేయాల. అసలు ప్రభుత్వంలో డబ్బులు దేవాదాయ శాఖ కింద ఉన్నటువంటి భూముల్ని వదిలేయండి. దేవాదాయ శాఖ హిందువులు ఎలా పరిపాలించుకోవాలా, వాళ్ళు ఎలా సంరక్షించుకోవాలో వాళ్ళు చూసుకుంటారు. గవర్నమెంట్లో జొరబడి దేవాలయంలో డబ్బులన్నీ ఎత్తుకొని పోతా మీరు ఇవ్వకూడదా? చర్చిల్లో డబ్బులు, మసీదుల్లో డబ్బులు గవర్నమెంట్కా? దేవుడు గుండీలో డబ్బులు కావాలి మీకేమా? ఇప్పుడు ఉండిలో వేశారు ధార్మిక సంస్థ, మీకు మసీదుల నుంచి తీసుకోకూడదా? చర్చిల నుంచి తీసుకోకూడదు డబ్బులా? దేవాలయాల డబ్బులు ఎందుకు తీసుకుంటారు? ఆడడిగే దమ్మున్నది దేవుడికి. అందువల్ల షర్మిలాకి చెప్తున్నాం, పొదుపుగా చెప్తున్నాం, ఈసారి జాగ్రత్తగా ఉండాల. గుళ్ళు కట్టుకోవటం ఆ గ్రామస్తుల సమస్య. వాళ్ళు కట్టుకుంటారు, గమ్ముకుంటారు. నీకేంటమ్మా కడితేనా? గుళ్ళో పూజారులు ఎవరు ఉంటారు? చర్చిల్లో ఎవరు ఉంటారు చెప్పండి అమ్మా? ఆర్థోడాక్స్ పూజారులు ఉంటారా? క్యాథలిక్ పూజారులు ఉంటారా? లేకపోతే ప్రొటెస్టెంట్ పూజారులు ఉంటారా? పెంతుకోస్తు పూజారులు ఉంటారా? మీకు దాదాపు 14 తెగలు ఉన్నారు కదా మీరు కూడాను. ఏ పూజారు ఉంటాడు? అందువల్ల ఆలోచన చేసుకోవాలా. అందువల్ల ఏంటంటే క్రిస్టియానిటీలో కులాలు ఉండవు కదా, కులాలు ఉండేది హిందూ మతంలోనే కదా. ఎందుకు పెట్టుకున్నావు రాజారెడ్డి అని పేరా? పెట్టుకోపోయినవా? జెరూసలేం ముత్తయ్యనే, ఇజ్రాయిలేలని పెట్టుకోపోయినవా? యెహోవా అని పెట్టుకోపోయినవా? అంత ప్రేమ ఉంటే ఆడేం కులం కావాలా? కులాలు లేవు కదా బైబిల్లో. ఎందుకు వచ్చి నువ్వు పెట్టుకున్నావు? నువ్వా? ఎవరి పేరు అదే? హిందూ దేవుళ్ళ పేరు ఎట్ట పెట్టుకున్నావా? మీ మత గ్రంథాల్లో పేర్లు పెట్టుకొని ఎందుకు తిరగటం లేదు మీరా? అంత మతం మీద ప్రేమ ఉన్నోళ్ళు అయితే మీరు. అందువల్ల ఏంటంటే ఒక సైడు ఆ మతానికి అన్యాయం చేస్తారు, ఒక సైడు కులానికి అన్యాయం చేస్తారు. జాగోరే జాగో అని చెప్తున్నాం, జాగోరే హిందూ అని చెప్తున్నాం, మేలుకోండి హిందూ బంధువులారంటున్నావు.
ఈ దేశ ఆదివాసులం, మూలవాసులం, మేము భారతీయులం, మేము హిందువులం. మేము ఎవరు జోలికి బాము, మా జోలికి వస్తే ఓరకొండం. గతం గతః కృష్టో నాస్తి దుర్భిక్షం సత్యమేవ జయతే లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు. ఇది మా ధర్మం. ధర్మో రక్షిత రక్షిత. ఇది మాకు చెప్పింది ధర్మం. మా పెద్దలు మాకు నేర్పించింది. జైనులు పుట్టినా మా హిందూ మతంలో నుంచి పుట్టారు, బుద్ధులు పుట్టినా హిందూ మతంలో నుంచి పుట్టారు, సిక్కులు పుట్టినా హిందూ మతంలో నుంచి పుట్టారు, లింగాయత్తులు పుట్టినా హిందూ మతంలో నుంచి పుట్టారు. ఎన్నో మతాలకి పుట్టినిల్లు నా భారతదేశం, నా అఖండ భారతదేశం. భరతమాత జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అసలు హిందూ బంధువుల జోలికి రావద్దు. ఇక నుంచి శర్మిల గారు, నీ మనసు తేలిపోయింది. నువ్వు పొరపాటును కూడా హిందువుల ఇళ్ళకు పోబాకు, హిందూ గ్రామాలకు రాబాకు. మీరుండే కాడికి పోండి. ఏడ బాప్టిస్టులు ఉంటే అడిగి పోండి. వాళ్ళు మళ్ళీ క్యాథలిక్లు దొరుకుంటారని చూడండి. మిమ్మల్ని ప్రొటెస్టెంట్లు ఉంటారు, పెంతుకోస్తులు ఉంటారు, రకరకాలు ఉంటారు కదా, వాళ్ళు దొరుకోకుండా చూసుకో. అందువల్ల మీరు మాత్రం రాబాకండి. మా గ్రామాలకు రావద్దు, మా ఇళ్ళకి రావద్దు. మీ బాప్టిస్టులు మాత్రం రాబాకండి. అది అహంకారంతో ఏం మాట్లాడుతుండో తెలియకుండా మాట్లాడితే ఎట్టా? అందువల్ల ఇంకా ఉపేక్షించకూడదు. అందువల్ల ఏంటంటే చివరి తోక ఒకటి పెట్టుకొని ఆలోచన చేసుకో శర్మిల, నీకు చెప్తున్నాం. క్షమాపణ చెప్పు హిందువులకి. తప్పు అయిపోయింది, తెలుసో తెలియకో నోరు జారానో. ఇలా బైబిల్లో కూడా చెప్తారు కదా, క్షమాపణ మించిన, క్షమాగుణాన్ని మించిన దయాగుణం లేదంటారు. మాకంత దయాగుణం ఇలా. క్షమాగుణాన్ని మించిన దయాగుణం లేదన్నారు మా పెద్దలు. కానీ మాకంత దయాగుణం లేదు, అంత ఓర్పు కూడా లేదు. మీరు గ్రామాలకు కన్వర్షన్ చేసుకుంటా పోతా ఉంటే చూస్తూ ఉండాలా? మాలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి రాధా గారు. ఇప్పుడు సతీ సహగమనం ఉన్నింది, మార్చుకుంటాం. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందా కదా కాలికి అని చెప్పి మనిషి చచ్చిపోరుగా, అంతవరకు నయం చేసుకుంటారు. హిందూ మతంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఇతంతో పునర్వివాహం తీసుకొచ్చారు పెద్దలు కొన్ని లోపాలను సరి చేసుకుంటూ సంసారాన్ని నిలబెట్టుకోవాలా, అన్నిటిని నిలబెట్టుకుంటారు అంతే తప్ప ఇప్పుడు మతాన్ని మార్చుకోలేరు కదా. అందువల్ల మతం అనేది ఈ భారతదేశం మూలవాసులకు సంబంధించినటువంటి ఆదివాసులం, మూలవాసులం, మేము భారతీయులం, మేము హిందువులం, అందరూ మా బంధువులే అని మేమంటా ఉంటే ఏం పెట్టి చిచ్చేంది. అందువల్ల ఏంటంటే శర్మిల గారు మర్యాదగా క్షమాపణ చెప్పు, లేకపోతే అడ్డుకుంటారో ఎక్కడ పెడితే అక్కడ అడ్డుకుంటాం, నో డౌట్. అందువల్ల క్షమాపణ చెప్పేదాకా వదలం, సమస్య లేదు. ఈ దేశము దేవుని రాజ్యం అంటారు చూసావా, అదే ఇక్కడ పాలస్తీనా, ఇజ్రాయిల్, గాజా ఎట్ట తగలబడిపోతుందా, అది చెయ్యాలనేది వాళ్ళకి ఆకాంక్ష. దేవుడు రాజ్యం అంటే యేసు రాజ్యాన్ని నిర్మించాలా, అది జరగని పని. రామరాజ్యంలో యేసు రాజ్యం జరగని పని. ఇంకా ట్రై చేయండి, చూద్దాం. సీమాంధ్ర నేల మీద యేసు రాజ్య స్థాపన జరగదు. రామరాజ్యమే నిర్మాణం అవద్ది. మీ ఆశలన్నీ అల్లకల్లోలమే తప్ప ఇంకా నమ్మరు. మిమ్మల్ని నమ్మే పనే లేదు. మర్యాదగా హిందూ బంధువులందరికీ, భారతీయులందరికీ తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్పమని మేము అనుకుంటున్నాం. మా ఇంట్లో ఆడవాళ్ళు ఉండే ఆది పరాశక్తులు, 18 శక్తి పీఠాలు ఉన్నాయి, 18 శక్తి పీఠాలు ఉన్నాయి. అందువల్ల ఆడవాళ్ళు ఏం తక్కువగా లేరు. నువ్వు కూడా ఒక ఆడబిడ్డవే కాబట్టి సగౌరవంగా చెప్తున్నాం, మర్యాదగా చెప్తున్నాం, క్షమాపణ కోరమని అంటున్నాం. హిందువులందరికీ క్షమాపణ చెప్పాలా, లేకుంటే తగిన చర్యలు చట్టపరంగా తీసుకోబడతాయి శర్మిల మీదని మాత్రం చెప్పగలం.